హలో హాయ్ అండి, వీకే కిచెన్లో స్వాగతం అండి. నేను మీకు చూపించబోయే నా ఫస్ట్ రెసిపీ మోదక్ అండి. వినాయకునికి చాలా ఇష్టకరమైన మోదక్. దీనికి కావలసిన పదార్థాలు నేను మీకు చూపించబోతున్నాను. పర్ఫెక్ట్ మెజర్మెంట్తో 150 గ్రామ్స్ బియ్యం పిండి, 150 గ్రామ్స్ చక్కెర, కావాల్సినంత కొబ్బరి తురుము, కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సినంత కట్ చేసుకున్న కాజు, బాదాం, పిస్తా, 50 గ్రామ్స్ నెయ్యి, 200 ml మిల్క్. ఇక నేను తయారు చేయబోయే విధానం మీకు చూపిస్తున్నానండి. గ్యాస్ పై కడాయిని పెట్టుకొని నెయ్యి వేసుకున్నానండి. నేను ఈ నెయ్యి వేడెక్కాక సిమ్లో పెట్టుకుందాము. ఈ నెయ్యి వేడెక్కాక దీంట్లో మనం 150 గ్రామ్స్ బియ్యం పిండి, వేసి దీన్ని బాగా వేయించుకుందాం. సిమ్లో పెట్టుకోండి స్టవ్ని. మొత్తం ఈ పిండిని ఇలాగే నెయ్యిలో వేయించుకుంటూ దీని కలర్ అంతా చేంజ్ అయ్యేదాకా వేయించాలండి. ఇలాగే వేయించుకుంటూ స్లిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ని. పిండి వేయించేదాకా సైడ్లో ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఆ ప్యాన్లో మనం 200 ml మిల్క్ పోసుకుందాము. ఇవి బాగా మసలాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. దీన్ని అట్లీస్ట్ 12 minutes వరకు మరిగించుకోవాలి. 6-7 కేసరి రెమ్మలు వేసుకుందాం. ఎందుకంటే మనకి మోదక్ కలర్ఫుల్గా వస్తుంది. ఇది సిమ్గానే పెట్టి వేయించుకోవాలండి, లేకుంటే కింద మొత్తం మాడిపోతుందండి కిందంతా. దీంట్లోనే నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటానండి. కొన్ని గార్నిష్ కోసం ఉంచుకుందాం. దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించితే కొంచెం కమ్మగా టేస్ట్ వస్తుందని వేసాను. ఈ పాలు మసలుతుండగా ఇలా కలుపుతూ ఉండాలంటే, ఎందుకంటే ఉండలుగా గట్టిగా ఒక దగ్గర ఉండి కింద బ్రౌనిష్గా వచ్చేసే వరకు కాదండి. టోటల్ 15 minutes దాకా బాగా మరిగిస్తే పాలలో చిక్కదనం వస్తుంది. $200 ml పాలను 100 ml అయ్యేదాకా మనం బాగా మసలించుకున్నాం. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీంట్లో మనం ఇది ఫ్రై చేసుకున్న బియ్యం పిండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించుకున్నది బాగా మొత్తం దీంట్లో వేయించుకున్నాం. ఇది మోదక్ సాంచా అండి. చూడండి, దీంట్లో లైట్గా నెయ్యిని పెట్టేసుకున్నాం. అతుక్కోకుండా మోదక్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం దీంట్లో ఫస్ట్ కొద్దిగా పైగా గార్నిష్గా ఉండడానికి ఇది ఇప్పుడు ఈ పిండిని చల్లారినాక తీసుకొని ఇలా చేసి బాగా గట్టిగా ఒత్తుకుంది. ఇది మనకి మోదక్ సాంచా అండి. మనకు బజార్లో 10-20 రూపీస్కి దొరుకుతుందండి. పర్ఫెక్ట్ ఇలా షేప్. మనం ఈ షేప్ చేసినందుకు అవి బాగా అందంగా కనిపిస్తాయి. చూస్తున్నారు కదండి ఎంత అందంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇగోండి, వేడి వేడి మోదకాలు రెడీ అండి. మన వినాయకునికి నైవేద్యంగా నేను పెట్టేశానండి. మీరు కూడా నా వీడియో చూసి మీరు అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఏదైనా మీకు ప్రాబ్లం అనిపిస్తే కూడా నాకు ప్లీజ్ కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా నా నుండి ఏ రెసిపీస్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారో నా కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. నేను మీకు అన్ని రెసిపీస్ చూపిస్తానండి. చూడండి, మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. బాయ్ బాయ్.